మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరొదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరొదే కాల సమయం సజీవులు ఎక్కడిని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నేడుదముకు ఏర్పాటు చేయు దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 19 వరకు ఈ విధంగా రాయబడినవి. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు ఎఫెసీలో ఉండే సంఘాన్ని, పరిశుద్ధులను, విశ్వాసులను ఆనాటి పరిచర్యను బట్టి తాను ఈ పత్రిక రాస్తూ ఏ విధంగా విశ్వాసములో కొనసాగవలసి ఉన్నదో, ఏ విధంగా ప్రభువులో స్థిరపడవలసి ఉందో, ఏ విధంగా దేవుని యొక్క మాటలను హృదయమందును ప్రవర్తన యందును కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు. అంటే మీ విశ్వాసము విషయమై దేవునికి తాను కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అంటే వారందరూ విశ్వాసంలో బలపడుతున్న విధానంలో వారి అందరి యొక్క ఆత్మల యందు తాను ప్రభువుని బట్టి, ప్రభు యొక్క కార్యాలను బట్టి సంతోషించువాడుగా, ఆనందించువాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు విశ్వాసము, వాక్యమునందు విశ్వాసము, దేవుని యొక్క మాటల యందు విశ్వాసము, ఆత్మ నడిపింపగలిగి పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత, దేవుని యొక్క కనికర కృపల చేత కొనసాగింపబడుతున్న స్థితి. కాబట్టి ఇక్కడ ఈ హేతువు చేత ప్రభువైన యేసునందు మీ విశ్వాసమును గూర్చి అంటున్నాడు. ఏ హేతువు చేత? పైన 14వ వచనంలో చెప్పాడు కదా, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత కీర్తి కలిగినట్లు, అంటే మహిమా కీర్తి కలిగినట్లు ఇప్పుడు దేవుని యందు నమ్మిక కలిగి విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ కుటుంబమును ఆయన యందు జీవించువారముగా, ఆయనతో ఆ సహవాసములో కొనసాగువారై ఉంటారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే ఏ కృపచేత రక్షింపబడ్డామో ఆ కృపయందు నిలిచిన వారమై ప్రభు యొక్క ప్రేమకు సాక్షులుగా మనం ఉంటామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి అంటే మీరు ఎటువంటి విశ్వాసాన్ని ప్రభువునందు కలిగి ఉన్నారో ఆ విశ్వాసములో మీరేమవుతున్నారు? ఇప్పుడు దినదినము దేవుని యందు బలపరచబడుతున్న స్థితిని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. పరిశుద్ధులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసము అంటే మీరు పరిశుద్ధులుగా ఉండడమే కాదు, అందరినీ కూడా పరిశుద్ధులుగా, అంటే మీ హృదయాలలో, ప్రవర్తనలో, ఆలోచనలో దేవుని యొక్క చిత్తానికి లోబడిన వారే ఉన్నారనే విషయాన్ని గుర్తు చెప్తూ విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి అంటున్నాడు. ఎప్పుడైతే పౌలుకి ఆ యొక్క ఎఫెస్సులో ఉండే సంఘము వారి యొక్క పరిచర్యను గురించి తను తెలుసుకుని గ్రహించాడో దాన్ని బట్టి తాను ఎంతగానో సంతోషించేవాడుగా, ఆనందించేవాడుగా ఉంటూ మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. అంటే వీరి యొక్క పరిచర్య దినదినాభివృద్ధిని బట్టి, వారు దేవునిలో బలపడుతున్న స్థితిని బట్టి తాను కృతజ్ఞత కలిగిన వాడే దేవుని యందు, అంటే దేవునికి ఎంతగానో ఆ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్న వాడే అన్నాడు పౌలు. కాబట్టి అంటున్నాడు మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటున్నాడు. అంటే వ్యక్తిగతంగా తాను దేవునిలో బలపరచబడినప్పటికీ ఆ పత్రికల ద్వారా వాళ్ళు బలపరచబడి విశ్వాసంలో దేవుని యందు నిలిచి ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో
పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అంటే దేవుని ద్వారా ఉండవలసిన సంబంధాన్ని, ప్రేమను, ఆ ప్రేమ యొక్క స్థితిని వ్యక్తపరుస్తున్నాడు. అంటే మన నేత్రాలు తెరవబడాలి, మనోనేత్రాలు తెరవబడాలి. అంటే పాపము నుండి విమోచింపబడి క్రీస్తు ప్రేమకు తగిన వారమై మనం ఉండాలని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట ఇక్కడ పౌలు మాట్లాడాడంటే, తాను ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, అలాంటి స్థితిలో ఉన్న తాను మరి ప్రభు యొక్క బిడలను హింసించడానికి వెళ్తున్నప్పుడు, మరి దమస్కు మార్గములో దేవుడు తనను దర్శించినప్పుడు తన ఆ కళ్ళకున్న పాపపు పొరలు ఏవైతున్నావో వాటి నుంచి అతడు విడిపింపబడ్డాడు. అంటే పాపపు పొరలతో నిండిన తన కళ్ళు, తన చూపు, తన మాట, తన ప్రవర్తన ఇదంతా కూడా ఏమైందంటే, దేవుడైన ప్రభువు అతన్ని దర్శించినప్పుడు ఆ పొరల నుండి విడిపింపబడి మనోనేత్రాలు కలిగి దేవుని యొక్క చిత్తాన్ని కలిగినాడు. ఆ స్థితిని ఇక్కడ వారికి గుర్తు చేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడతాయో, పాపము నుండి విడిపింపబడి నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి క్రీస్తు యొక్క ప్రేమలో నిలిచి ఉంటామో, అప్పుడు ప్రవర్తన మార్చబడిన స్థితిని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకే అంటున్నాడు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటాడు. అంటే చీకటిలో ఉన్న వారు ఇప్పుడు దేవుని యొక్క వాక్యము చేత వెలుగులోనికి నడిపింపబడి వాళ్ళు ఏమవుతున్నారు, ఆయన మిమ్ముని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో అంటాడు. దేవుని పిలుపుకు తగినట్లుగా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా క్రీస్తు ప్రేమయందు నిలిచి ఆ ప్రేమకు తగిన వారే ఆ ప్రేమలో కొనసాగుతూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించువారై ఉన్నారు అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము అంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధులైన వారు ఏమవుతున్నారు, ఒక సమూహముగా చేర్చబడి ఆయనతో ఒక సహవాసాన్ని కలిగిన వారే ఆ పరిశుద్ధుల సహవాసంలో వారు దేవునితో ఉండేవారై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రభు యొక్క మాటల యందు, ఉపదేశముల యందు నిలిచి ఉంటారో అట్టి వారిని గురించి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి అంటున్నాడు. అంటే తండ్రి యొక్క ప్రేమ కుమారుని యందు ఎట్టి రీతిగా బలమును, శక్తిని అనుగ్రహించిందో ఆ విధంగా ప్రభునందు విశ్వాసముంచి మీరు కూడా అట్టి బలమును, శక్తిని కలిగిన వారిగా, బలపరచబడ్డ వారిగా, విశ్వాసములో ముందుకు కొనసాగువారై ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అంటున్నాడు. అంటే తండ్రి కుమారుల యొక్క బలాన్ని, శక్తిని మనము ధరింపజేసుకున్న వారమై ఆత్మస్వరూపులుగా మరి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారమై ఉంటాము. కాబట్టి ఆయన అంటున్నాడు, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో అంటున్నాడు. ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అంటే దేవుడు అన్నిటినీ సమస్తాన్ని మనకి ఇవ్వడానికి ఆయన తన ప్రేమను కనుపరిచిన విధానం ఏదైతే ఉందో, ఆనాడు తండ్రి తన కుమారుని పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆ కుమారుని పట్ల ప్రేమ కలిగిన స్థితిని బట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు కూడా అట్టి ప్రేమలో నిలిచిన వాడై ఉంటాడు. కాబట్టి అతనికి సమస్తమును సమకూర్చువాడు ఆయనై ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి అంటాడు. అంటే తండ్రి అయిన దేవుడు తను చూపించే ప్రేమ, తన కుమారుని పట్ల చూపిన ప్రేమ, మీ పట్ల చూపుచున్న ప్రేమ, ఇది ఐశ్వర్యముతో, పరలోక సంబంధమైన మహిమతో, పరసంబంధమైన స్థితిని నీవు కలిగి ఉంటావు. ఆ స్థితిలో నీవు జీవించువాడవై ఉంటాము అంటున్నాడు. కాబట్టి తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును అంటున్నాడు. అంటే నీవు ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి తండ్రిని తెలుసుకుని ఏమవుతున్నావు, మీకు జ్ఞానమును ప్రత్యక్షత యొగు గల మనస్సును అనుగ్రహించున్నట్లు అన్నాడు.
అంటే పరలోక సంబంధమైన జ్ఞానము చేత, ప్రత్యక్షత అంటే ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించే స్థితిని కలిగి ఉంటావు అని చెప్తూ, నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను అంటున్నాడు. కాబట్టి పౌలు తన యొక్క పాపపు స్థితిని విడిచి తాను మనోనేత్రాలు కలిగిన వాడే దేవుని వాక్యము చేత నింపబడి ఆ స్థితిని కలిగి ఆ స్థితి యందు ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, ఓ సంగమా, ఎఫెసీ సంగమా, మీ మనోనేత్రాలు తెరవబడితే మీరు ఈ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ప్రేమను కలిగి ఉంటారు. నేడు పౌలు చెప్పే మాట ఏంటంటే, సార్వత్రిక సంఘానికి ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉండి పరిశుద్ధులుగా, ఆత్మస్వరూపులుగా, మనోనేత్రాలు తెరవబడ్డవారుగా ఉంటారో వారందరూ కూడా అట్టి స్థితిని, అట్టి పరిశుద్ధతను కలిగి ఉంటారు. కాబట్టి ప్రభు చెప్తున్న మాటని ఇక్కడ పౌలు అంటున్నాడు, మీకు జ్ఞానమును ప్రత్యక్షత యొగు గల మనస్సును అనుగ్రహించున్నట్లు అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనకేం చేయాలా? మన హృదయాలు ఆయన వైపు తిప్పబడి, ఆయన వాక్యమందు నిలపబడి, స్థిరపరచబడి, గ్రహింపు కలిగి తాను యందు అంటే దేవుని యొక్క ఉద్దేశాలు యందు జీవించాలి. కాబట్టి నేనేమంటున్నాడు, నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. అంటే మన కొరకు విజ్ఞాపనకర్తగా పౌలు ఉన్నాడు. అంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క ప్రేమను, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను గూర్చిన విషయాలను పౌలు మనకు తెలియజేస్తూ, మనము ఆయనతో సదాకాలము జీవించేవారమై, మన మనోనేత్రాలు తెరవబడి ఆత్మయందు నిలిచిన వారమై, సత్యమును అనుసరించి క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగువారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు తన యొక్క పరిశుద్ధాత్మ సహాయము చేత తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు, నీ వాక్యమునందు నిలిచినట్లు, మాలో ఉన్న పాపము నుండి, మాలో ఉన్న అపరిశుద్ధత నుండి మేము పరిశుద్ధులముగా, నీతిమంతులుగా తీర్చబడుటకు తండ్రి నీ కుమారుని లోకానికి పంపించి మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము శరీరధారిగా నడిపింపబడి, అయ్యా మా కొరకు మరణించి తిరిగి లేచి మా కొరకు చిందించిన రక్తము చేత విమోచింపబడిన మేము నేడు నాయన నీ సన్నిధిలో ప్రభువా నీ యందు నిలుచున్నట్లు, నీతో జీవించినట్లు, పాపపు పొరలు కలిగిన మా కన్నుల నుండి ఆ పాపపు పొరలను తొలగించి మీ మనోనేత్రాలు మాకు ధరింపజేసి నీ యందును నీ వాక్యమందు జీవించుటకు మీ కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి నాయన నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ, ఈ చిత్తానుసారంగా జీవిస్తూ, పరిశుద్ధులతో సహవాసం కలిగి, ప్రత్యక్షత యందు నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాక, ప్రభువా నీవు మా కొరకు ఇవ్వనయున్న ఆ యొక్క నిత్యరాజ్యపు మహిమలో నీతో యుగయుగాలు జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని, ఎవరైతే నాయనా ఇంకనూ నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనస్సు, పాపక్షమాపణ దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. నీ సన్నిధి, సహాయము, నీ తోడ్పాటు, తోడు దీవెన దయచేయమని మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను, ప్రపంచ పాలకులను దీవించి నీతి న్యాయంలో జరిగించు. దివ్యమైన నీ చిత్త ప్రకారం ఏలినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదనాన్ని మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.